నమస్తే, వెల్కమ్ టు sakshiyeducation.com. sakshiyeducation.com విద్యారంగంలో ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారాన్ని మీకు అందించడమే కాకుండా విలువైన సబ్జెక్టును కూడా మీకు అందిస్తూ ఉంది. పత్రిక ప్రారంభమైన మొదటి నుండి పత్రిక ద్వారా, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా, అదేవిధంగా sakshiyeducation.com ద్వారా విలువైన విద్యా సమాచారాన్ని మీకు అందిస్తుంది. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడము, చివరి తేదీ కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఇప్పుడు ఉన్న ఈ టైంలో ఎలా ప్రిపేర్ కావాలి, ఈ పేపర్లో మొదటి పేపర్లో జనరల్ స్టడీస్లో ఇప్పుడు మీకు లాజికల్ రీజనింగ్ గురించి మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్. ఇందులో 150 ప్రశ్నల్లో దాదాపు 20 ప్రశ్నలు లాజికల్ రీజనింగ్ నుండి వచ్చే అవకాశం ఉంది. 150 ప్రశ్నల్లో ముందు రీజనింగ్ సిలబస్ చూసినట్లయితే లాజికల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ మనకి ఇవ్వడం జరిగింది. యాప్టిట్యూడ్ అనేది మనకు సిలబస్లో ఇవ్వలేదు కానీ 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కారణం ఏంటి, వాటి గురించి మనం పూర్తిగా చూద్దాం. ముందుగా ఈ 20 ప్రశ్నలలో దాదాపు 15-16 ప్రశ్నలు రీజనింగ్ నుండి వచ్చే అవకాశం ఉంది. 3 లేదా 4 ప్రశ్నలు డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి వచ్చే అవకాశం ఉంది. 1 లేదా 2 ప్రశ్నలు ఆర్థమెటిక్ నుండి వచ్చే అవకాశం ఉంది. ఇందులో నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది లేదు, ఓన్లీ వెర్బల్ రీజనింగ్. సో ఈ 20 ప్రశ్నలకి 20కి 20 మార్కులు మీరు ఏ విధంగా సాధించాలి అంటే, ముందుగా ఈ ప్రశ్నలు మనం చూసినట్లయితే లాజికల్ రీజనింగ్ అనేది మీకు ప్రైమరీ స్కూల్లో కానీ హై స్కూల్లో కానీ ఎక్కడా లేదు. ఎవరైతే పోటీ ప్రపంచంలో మొదట అడుగు పెడుతున్నారో వారికి కొత్తగా పరిచయం అవుతున్న టాపిక్ ఇది రీజనింగ్. ఇందులో ముఖ్యమైన టాపిక్స్ సిరీస్, ఎనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్ అండ్ డీకోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, క్లాక్, క్యాలెండర్, ఇలా మరెన్నో టాపిక్స్ ఉన్నాయి. వీటితో పాటు డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది. డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది కేవలం మీ సబ్జెక్ట్ కోసం మాత్రమే కాదు, ఎగ్జామ్ కోసం మాత్రమే కాదు, రేపు మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ జాబ్ లైఫ్లో కూడా ఉపయోగపడే టాపిక్ ఈ డేటా ఇంటర్ప్రిటేషన్. సో డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఉద్యోగంలో కూడా ఉపయోగపడే టాపిక్ కాబట్టి దాని మీద ఫోకస్ చేయాల్సింది. సో ముందుగా ఈ ప్రశ్నలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. ప్రశ్నలని ఏవైనా కూడా 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. కొన్ని సంఖ్యలు ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి, అక్షరాలు ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. ఈ రెండింటికి భిన్నంగా సంఖ్యలకు, అక్షరాలకు భిన్నంగా మరొక కేటగిరీ జనరల్ క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. ఏంటి సంఖ్యలు ఆధారిత ప్రశ్నలు అంటే ఏంటంటే, ఎందులో అయితే మీకు ఆన్సర్ నెంబర్ వస్తుందో వాటిని సంఖ్యలు ఆధారిత ప్రశ్నలుగా చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మీద డిపెండ్ అయిన వాటిని లెటర్ బేస్డ్ క్వశ్చన్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీటికి సంబంధం లేకుండా వాటిని ఇతర ప్రశ్నలుగా చెప్పుకోవచ్చు. ముందుగా లెటర్ బేస్డ్ క్వశ్చన్ ఏంటో మనం పరిశీలిద్దాం. లెటర్ సిరీస్ కానీ, లెటర్ ఎనాలజీ కానీ, క్లాసిఫికేషన్ కానీ, కోడింగ్ అండ్ డీకోడింగ్ కానీ, ఆల్ఫాబెట్ టెస్ట్ కానీ ఆల్ఫాబెట్స్ మీద ఆధారపడి ఉంటాయి. కోడింగ్ అండ్ డీకోడింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. ఇది లేకుండా మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది ఉండదు. ఏ పోటీ పరీక్ష అయినా కూడా ఖచ్చితంగా కోడింగ్ అండ్ డీకోడింగ్ నుండి కనీసం 1 లేదా 2 ప్రశ్నలు ఇవ్వాల్సిందే. ఒకవేళ ఏదైనా ఒక పోటీ పరీక్షలో కోడింగ్ అండ్ డీకోడింగ్ నుండి 1 ప్రశ్న కూడా లేదు అనుకోండి, దాని అర్థం ఏంటి అంటే అందులో రీజనింగ్ అనేది సిలబస్ కాదు అని మనం చెప్పుకోవచ్చు. అంటే రీజనింగ్ సిలబస్ అయితే ఖచ్చితంగా అందులోనే ఉంటాయి. రీసెంట్గా జరిగిన డిఏఓ ఎగ్జామ్లో కేవలం కోడింగ్ అండ్ డీకోడింగ్ నుండి ఫస్ట్ పేపర్లో 4 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, 4 క్వశ్చన్స్. కాబట్టి దీనికి ఉన్న ప్రియారిటీని మీరు ఆలోచించండి. దీనికోసం మీరు చేయాల్సింది ఆల్ఫాబెట్స్ యొక్క పొజిషన్ నెంబర్స్ నేర్చుకోవాలి, రివర్స్ పొజిషన్ నెంబర్స్ నేర్చుకోవాలి, రివర్స్ పొజిషన్ లెటర్స్ నేర్చుకోవాలి. ఇవన్నీ మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు, సులభంగా నేర్చుకోవచ్చు. అది ఎలా నేర్చుకోవచ్చు అనేది సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా, సిగ్మా ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. రీజనింగ్లో ఉన్న ప్రశ్నలు మనము చేయాలి అంటే, ఉదాహరణకి సిరీస్ అనే టాపిక్ తీసుకోండి. ఈరోజు మీరు ఏ బుక్ తీసుకున్నా కూడా నెంబర్ సిరీస్ నుండి కొన్ని 100 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రశ్నలు తర్వాత కీ మరియు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. మీరు అన్ని ప్రశ్నలు చేసిన తర్వాత, ఏదైనా ఒక బుక్లో ఉన్న క్వశ్చన్లన్నీ చేసిన తర్వాత ఏ క్వశ్చన్ అయినా కూడా మీరు చేయగలిగే క్యాపబిలిటీ ఉంటుంది. కానీ
ఎగ్జామ్లో వచ్చే ఒకటో రెండో చేయలేకపోతున్నారు. కారణం ఏంటి? అన్నీ చేయగలుగుతున్నాం కానీ ఎగ్జామ్లో వచ్చే ఒకటో రెండో ఎందుకు చేయలేకపోతున్నాము అంటే ఈ నెంబర్ సిరీస్లో ఎలాంటి క్లాసిఫికేషన్ మీకు ఏ బుక్లో లేదు, ఏ పుస్తకంలో కూడా ఒక వర్గీకరణ అనేది లేదు. కేవలం వందలాది ఎగ్జాంపుల్స్ డంప్ చేయడమే జరుగుతుంది కానీ మీకు అర్థమయ్యే విధంగా క్లాసిఫికేషన్ అనేది ఎక్కడ లేదు, ఏ బుక్లో లేదు. కాబట్టి ఈ నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ని నేను గత 22 సంవత్సరాల్లో వివిధ పోటీ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నని పరిశీలించి దాన్ని 8 రకాలుగా వర్గీకరించాను. అది సిరీస్ క్రమంగా పెరగడము, క్రమంగా తగ్గడము, వేగంగా పెరగడము, వేగంగా తగ్గడము, వర్గ గణ సంబంధ సిరీస్, ఆల్టర్నేటివ్ సిరీస్, గ్రూప్ సిరీస్, మిస్లీనియస్ క్వశ్చన్స్, ఇలా 8 రకాలుగా వర్గీకరించడం జరిగింది. క్రమంగా పెరుగుతుంది, దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. క్రమంగా తగ్గుతుంది, ఆన్సర్ కనుక్కోవాలంటే దానికి ఒక మార్గం ఉంటుంది. వేగంగా పెరుగుతుంది, దానికి ఒక మార్గం. వేగంగా తగ్గుతూ ఉంది, దీని నుండి ప్రశ్నలు పెద్దగా రావడం లేదు. వర్గ గణ సంబంధ సిరీస్ అంటే కొన్ని క్వశ్చన్లు స్క్వేర్స్ మీద, క్యూబ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇది మీరు చేయాలి అంటే మీకు 1 నుండి 60 వరకు వర్గాలు, 1 నుండి 20 వరకు గణాలు తెలిసి ఉండాలి. అలా తెలిస్తేనే చేయగలుగుతారు. సో వాటి కోసం మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. సులభమైన చిట్కాల ద్వారా మీరు నేర్చుకోవచ్చు. అదే వేదికైన చిట్కాలు. ఈ రీజనింగ్లో మీరు మంచి మార్కులు సంపాదించాలి అంటే నెంబర్ సిరీస్ క్వశ్చన్ మీకు ఇప్పుడే చెప్పాను. డైరెక్ట్ వందలాది క్వశ్చన్లు చేయడం ఇంపార్టెంట్ కాదు, ఒక క్లాసిఫికేషన్తో చేయడం ఇంపార్టెంట్. నెంబర్ సిరీస్లో ఒక 100 ప్రశ్నలు మీరు చేయడం ఇంపార్టెంట్ కాదు. చేసిన 20 ప్రశ్నలు అయినా కూడా ఒక క్లాసిఫికేషన్, వర్గీకరణ ఆధారంగా చేయడం ఇంపార్టెంట్. సో క్వశ్చన్ చూడగానే దానికి ఆన్సర్ కనుక్కోవడం మీ టార్గెట్ కాదు. నేను ఇప్పుడు చెప్పిన ఈ 8 మోడళ్లలో ఏ మోడల్కి చెంది ఉంటుందో మీరు కనుక్కోవాలి. ఏ మోడల్ చెందిందో కనుక్కున్న తర్వాత మాత్రమే ఆన్సర్ చేయాలి. ఓకే, సో ఆ విధంగా మీకు క్లాసెస్ అనేది ఉంటాయి. ఇప్పుడు నెంబర్ సిరీస్లో మీకు చెప్పాను, సిరీస్ అనేది క్రమంగా పెరుగుతుంది అని. ఏదైనా ఒక క్వశ్చన్ క్రమంగా పెరుగుతుంది అంటే వెంటనే మీరు ఏం చేయాలి? అది నెంబర్ సిరీస్లో మొదటి కేటగిరీ అని అర్థం చేసుకోవాలి. ఆన్సర్ కాదు, ఏ కేటగిరీ, ఏ మోడల్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మోడల్, ఒక క్వశ్చన్ ఫస్ట్ మోడల్కి చెంది ఉంది అంటే ఏం చేయాలి? దాని యొక్క డిఫరెన్స్ చూడాలి. డిఫరెన్స్ ఆధారంగా మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తారు. అదేవిధంగా సెకండ్ మోడల్ క్రమంగా తగ్గుతుంది అంటే సెకండ్ మోడల్. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు కూడా డిఫరెన్సే చూడాలి. ఏదైనా ఒక క్వశ్చన్ ఫస్ట్ మోడల్కి కానీ సెకండ్ మోడల్కి కానీ చెంది ఉంటే ఆయా సంఖ్యల మధ్య వ్యత్యాసాన్ని కనుక్కోవాలి. వ్యత్యాసం ఆధారంగా మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఒకవేళ థర్డ్ మోడల్ సిరీస్ వేగంగా పెరుగుతుంది. వేగంగా ఎలా పెరుగుతుంది అంటే అందులో గుణకార సంబంధం కానీ, గుణకారంతో పాటు సంకలన సంబంధం కానీ, గుణకారంతో పాటు వ్యవకలన సంబంధం కానీ ఉంటుంది. ఓకే, ద రిలేషన్షిప్ మే బి మల్టిప్లికేషన్ విత్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఉంటుంది. ఫోర్త్ మోడల్ పెద్దగా క్వశ్చన్ రావడం లేదు. ఫిఫ్త్ మోడల్ మీకు ఇప్పుడే చెప్పాను, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ అని. 1 నుండి 60 వరకు వర్గాలు, 1 నుండి 20 వరకు గణాలు తెలిస్తే క్వశ్చన్ అన్నీ కూడా వాటి మీదనే డిపెండ్ అయి ఉంటాయి. డైరెక్ట్గా స్క్వేర్స్ క్యూబ్స్ మిమ్మల్ని అడగరు, కానీ ఆ క్వశ్చన్ను స్క్వేర్స్ క్యూబ్స్ తెలిస్తేనే మీరు చేయగలుగుతారు. దెన్ నెక్స్ట్ వన్, ఆల్టర్నేటివ్ సిరీస్. ఇందులో 2 సిరీస్లు ఉంటాయి. ఒక నెంబర్ తర్వాత మరొక నెంబర్ ఒక సిరీస్ గాను, మిగిలిన నెంబర్లన్నీ మరొక సిరీస్లోనూ ఉంటాయి. నెక్స్ట్ వన్, గ్రూప్ సిరీస్. ప్రతి గ్రూపులో 3 లేదా 4 సంఖ్యలు ఉంటాయి. ప్రతి గ్రూప్లో 3 లేదా 4 సంఖ్యలు. ఆయా గ్రూపులలో ప్రతి గ్రూప్లో ఆయా సంఖ్యల మధ్య సంబంధం ఒకే విధంగా ఉండాలి. మిగతా క్వశ్చన్లు రక్త సంబంధాలు కానీ, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కానీ, వీటిని డయాగ్రామ్ బేస్డ్ చేసుకోవాలి. సో కాబట్టి వీలైనంత వరకు మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి మరొక శుభవార్త ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడే మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కంప్లీట్ కాగానే అతి త్వరలో ఒక గుడ్ న్యూస్, గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కంప్లీట్ కాగానే, ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కంప్లీట్ కాగానే అతి త్వరలో ఒక గొప్ప భారీ గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి ఏపీ విద్యార్థులు కూడా గ్రూప్ 2 కోసం రెడీగా ఉండండి. గ్రూప్ 2 కోసము రెడీగా ఉండండి, బాగా ప్రిపేర్ కాండి. సో ఏపీ అయినా తెలంగాణ అయినా దాదాపు టోటల్ సిలబస్ ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే జాగ్రఫీ విషయంలో, హిస్టరీ విషయంలో కొంత తేడాలు ఉండవచ్చు.
స్టేట్ బైఫర్కేషన్ విషయంలో, ఎకానమీ విషయంలో కొంత తేడా ఉండవచ్చు, కానీ రీజనింగ్ అనేది ఏపీ తెలంగాణ మాత్రమే కాదు, ఇండియా వ్యాప్తంగా ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా కూడా సిలబస్ అనేది ఒకే విధంగా ఉంటుంది. ఇవి కాకుండా జాగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ కొంత మారే అవకాశం ఉంటుంది, కానీ మిగిలిన సబ్జెక్ట్స్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. సో కాబట్టి మిత్రమా, గ్రూప్ 2 సీరియస్గా ప్రిపేర్ అవుతున్నవారు మీ యొక్క ప్రిపరేషన్ని ఏమాత్రం ఆపకుండా నేటి నుండే కంటిన్యూ చేయండి. డైలీ సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా క్లాసెస్ అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. అదేవిధంగా గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 కానీ పూర్తి కోర్సు మీకు సిగ్మా ఐఏఎస్ యాప్లో అందుబాటులో ఉంది కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ. సదా మీ విజయాన్ని కోరుకుంటున్నాం. మీ రవిపాల్ రెడ్డి, సాక్షి ఎడ్యుకేషన్.com.